దేవరా మూవీ సక్సెస్ మీట్ వచ్చేసి నిన్న అయితే హైదరాబాద్ లో అయితే జరగడం అయితే జరిగింది. సో సక్సెస్ సెలబ్రేషన్స్ కి ప్రశాంత్ నీల్ గారు, రాజమౌళి గారు అండ్ అలాగే ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు, మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కి క్లోజ్ గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. అండ్ ఈవెంట్ లో హైలైట్ వచ్చేసి అయితే తారక్ అన్న స్పీచ్ అని చెప్పాలి. తారక్ అన్న ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఒక మాట అయితే అనడం జరిగింది. ఈ జమ్మల నేను మీ రుణం అయితే తీర్చుకోలేను, వచ్చే జమ్మలు అయితే తీర్చుకోవడానికి అయితే ట్రై అయితే చేస్తానని చెప్పి తారక్ అన్న మాటలు అయితే గూస్ బంప్స్ వస్తాయి. మొత్తం అసలు ఈవెంట్ ఏం జరిగింది మొత్తం క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఫస్ట్ కొరటాల శివ గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కొరటాల శివ గారు నాకు ఫ్యామిలీ లాంటి వాడు అండ్ దేవరా మూవీకి వర్క్ చేయడానికి అయితే నేను అసలు ఆగలేకపోతున్నాను, తొందరగా దేవరా 2 చేయాలని చెప్పి అయితే నాకైతే ఉంది అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు అనడం జరిగింది. అండ్ అలాగే మూవీకి వచ్చేసి అయితే ఫ్యాన్స్ గురించి అనడం జరిగింది. ఈ జమ్మలో మీకు నేను ఎంత చేసినా అది ఒక వడ్డీ అవుతుంది, రుణం అనేది వచ్చే జమ్మలో తీర్చుకుంటానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు అనడం అయితే జరిగింది. అండ్ అలాగే ప్రకాష్ రాజ్ గారు కూడా స్పీచ్ అయితే రావడం అయితే జరిగింది బయటికి. ప్రకాష్ రాజ్ గారు వచ్చేసి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారు నా ఫేవరెట్ హీరో, ఓల్డ్ సినిమాలో కూడా తన డైలాగ్ అని ఎవ్రీథింగ్ నేనైతే ఫేవరెట్ అని చెప్పి ప్రకాష్ రాజ్ గారు అయితే అనడం జరిగింది. అలాగే అనిరుద్ కూడా స్పీచ్ జరిగింది. అలాగే కొరటాల శివ గారి స్పీచ్ కూడా జరిగింది. అవన్నీ బయటకి అయితే వస్తే ప్రస్తుతానికి వీళ్ళిద్దరు మాట్లాడిన మాత్రమే బయటకి అయితే వచ్చాయి. ఫుల్ సక్సెస్ మీట్ వచ్చేసి ఇప్పుడు కల్లా వచ్చేసి ఈవినింగ్ కల్లా వస్తుంది. మరి ఎంతమంది దాని గురించి ఎదుగుతున్నారు కింద కామెంట్ చేయండి. సక్సెస్ సెలబ్రేషన్ చేస్తే బాగుంటుందా లేదా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.